నార్మల్ కాలేదు సార్. నేనేం అది ఇయర్ ఫోన్ పెట్టలేదు, అది కాదు. అట్లా కాదు, నార్మల్ లో ఉన్నా. మీరు క్లోజ్డ్ ఏరియాలో ఉంటే వాయిస్ బౌన్స్ బ్యాక్ అవుతుంది జనరల్లీ. అంటే నేను అంటే బయట నుంచి ఏం సౌండ్ రాకూడదు అని చెప్పేసి కొంచెం డోర్ కొంచెం డోర్ తీయండి, సెట్ అయిపోతుంది. సార్ ఇప్పుడు అన్ని తీసాను సార్. ఓకే, అది ఇక తెలియదు మనకి, రికార్డ్ అయినాక తెలుస్తుందిలే. సో బర్త్ డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నా. 28 మే 1980. తర్వాత ఉదయం 7:23, రైట్ సార్? కరీంనగర్. సార్ ఎగ్జాక్ట్లీ. కరీంనగర్కి ఎందుకు ఆ పేరు వచ్చింది? ఏమైనా ఉందా హిస్టరీ? హిస్టరీ అంటే ఇట్స్ అంటే పూర్వం నిజాం వాళ్ళు పాలించారు సార్. యాక్చువల్ గా ఎలుగందల పాత పేరు వచ్చేసి ఇదిలాపూర్. అయితే అప్పుడు ఈ నిజాం వాళ్ళే దీన్ని ఆక్యుపై చేసి వాళ్ళ పేరు మీద పెట్టుకున్నారు. ఓకే, కరీం పేరు మీద కరీంనగర్ సెట్ చేసి. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ తెలంగాణ మొత్తం అదే సార్. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నిజాం వాళ్ళ పేరు మీద. అదే అర్థమైంది లాజిక్. ఓకే, సో ఇది యాక్చువల్లీ మీది మిథున లగ్నం వచ్చింది అండ్ విశాఖ నక్షత్రం వచ్చింది, కరెక్టే కదా? సార్ కరెక్ట్ సార్. సో టైం ని మనం ఒక 5 minutes వెనక్కి వేసామనుకో సెట్ అవుతుంది. యాక్చువల్లీ నార్మల్ డెలివరీ సార్ నాది. ఓకే. అయితే 7:30 అని చెప్పింది మా అమ్మ. కరెక్టేనా అంటే లేదు, ఒక 5 minutes వెనక్కి ఉండవచ్చు అని చెప్పింది అన్నట్టు. అంటే మీరు 5 minutes వెనక్కి వేసుకున్నారా? అది మరి నేను కూడా చూడండి, మీరు చూడండి. కాదు, మీ మదర్ ఎంత చెప్పారు? 7:30 చెప్పారు. 7:30 అని మా అమ్మ చేతికి హెచ్ఎంటి వాచ్ కూడా ఉందని చెప్పింది. ఓకే. అయితే మేబీ ఒక 5 minutes అంతే ఉండొచ్చు, కానీ అంతకు మించి ఏమి ఉండదు అని చెప్పింది అన్నాడు. మరి నాకు 7:23 ఎందుకు ఇచ్చారు సార్? 7:23 ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా. అంటే అది అయ్యి ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను సార్. ఎందుకంటే నా లైఫ్ లో మా మదరే సార్ బ్యాక్ బోన్ నాకు. ఓకే, అయితే 4th కస్పల్ సబ్లాడ్ మార్స్ వస్తేనే పాసిబిలిటీ అవుతుంది. ఓకే, రైట్. అయితే అంటే ఇప్పుడు నాకు అన్ని విధాలుగా కొంచెం అమ్మనే కొంచెం నాకు ధైర్యమైన చెప్పి అన్ని రకాలుగా సార్. అది వేరే ఏ సబ్లాడ్ వచ్చినా కూడా నేను అనుకుంటున్నాను సార్. అది కరెక్ట్ కాదు, మీరు చెప్పండి. సో ఓకే, సరే. అంటే కొన్ని సిమిలారిటీస్ చూసాను సార్ కొన్ని. అంటే అట్లా అయితేనే 4th కస్పల్ సబ్లాడ్ మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే అట్లా ఉంటుందని. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు 4th కస్పల్ సబ్లాడ్ మూన్, ఓకేనా? ఇప్పుడు నేను పెట్టిన టైంకి ఆ మూన్ యొక్క స్టార్ లాడైన గురువు మార్స్ తో లేడా మరి? అవును, అట్లా కూడా ఉన్నాడు. మరి అట్లా కూడా అంటే మరి అది ఎట్లా అని మీరు కన్ఫర్మ్ చేస్తారు? అదే సార్ నేను అనుకుంటున్నా అని చెప్పిన సార్. తప్ప మీరు అది ఒక అంటే లైక్ ఇఫ్ యూర్ టేకింగ్ సబ్లాడ్, మరి లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ టు కనెక్ట్ సబ్లాడ్ ఈజీలీ. సో మనము నాడీ తత్వ సిద్ధాంతం టేబుల్ వాడుతున్నాం కదా. సో ఈ టేబుల్ లోపల 7:17 టైం కనుక ఎంటర్ చేస్తే సన్ రైజ్ అండ్ లోకల్ మీన్ టైం తో అడ్జస్ట్ చేసి 7:50 టైం ఇచ్చాడు. సో ఈ 7:50, 7:51 అంటే 7:17, 7:18 వేస్తే దుస్వభావ లగ్నానికి గురు నక్షత్రం టాలీ అవుతుంది. నా దగ్గర వర్షన్ 2 టేబుల్ కూడా ఉన్నది. ఆ టేబుల్లో వేసినా కూడా మనము వెరిఫై చేయాలి, అక్కడ డిఫరెన్స్ ఉన్నది. బట్ మోస్ట్లీ ఐ బిలీవ్ దిస్ టేబుల్ విల్ వర్క్ ఎఫిషియెంట్లీ. సో నాకు తెలిసి ఈ జోన్లో అంటే లైక్ ప్రతి జోన్లోనూ నేను చెక్ చేశాను, దానిలో ఉన్న మిస్టేక్స్ అవన్నీ కలిపి. అంటే ఇప్పుడు బేబీని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ ని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు 7:30కి బేబీని క్లీన్ చేసి చేతిలో పెట్టిండ్రు, అర్థమైందా? నార్మల్ సార్. ఓకే, సో అదే బేబీని నార్మల్ డెలివరీ అయింది, ఏదైనా అయింది. ఓకే, సో అంటే లగ్న కస్పల్ సబ్లాడ్ రాహువు, మార్స్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. సో అదే చెప్తున్నా, ఒక 10 minutes అనేది వెనక్కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటది. మరి నేనైతే 7:18తో ట్రై చేస్తాను. మ్యాచ్ అయితే చెప్పుకుందాం, లేదంటే తీసేద్దాం మరి, సరేనా? ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఒక నిమిషం. చార్ట్ ఎలా ఉందో చూద్దాము. సరే, మీ రిక్వైర్మెంట్ ఏంటిది? ఓన్లీ సార్ ఇప్పుడు ఏం లేదు నా ముందు ఒకటే. యాక్చువల్ ఇప్పుడు మీరు కూడా ప్రిపరేషన్ లో ఉన్నాను, మరి అవుతుందా కాదా అంటే ఐ మీన్ పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా? గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఫర్ దేనికి? అవును సార్, టీచర్ సార్, స్కూల్ టీచర్ కి చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, రైట్. లాస్ట్ అటెంప్ట్ ఉంది,
45 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఈ అటెంప్ట్ లో అయితే అవుతుంది, లేదంటే లేదు. అంతేనా? లేదు, అంతే. రైట్. సరే చూద్దాం చార్ట్ ఎలా ఉందో చూద్దాం. సో మిథున లగ్నానికి లగ్నంలో శుక్రుడు వక్రించి ఉన్నాడు. వక్రించి వెనక్కి వెళ్ళిపోయి డైరెక్ట్ అయ్యాడు. మళ్ళీ ఆయన ఏ నక్షత్రంకి వెళ్తా ఉంటాడో దాన్ని పట్టుకుంటా ఉండాలి మనం ఇప్పుడు. సరే, నెక్స్ట్ రవి బుధ ఇద్దరు కలిసి వ్యయంలో ఉన్నారు. కుజుడు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. సో శుక్రుడు కుజ నక్షత్రంలోకి వెళ్ళాడు అంటే అది కొంచెం బెటర్. సరే, సో ఇక్కడ వక్రించిన శుక్రుడిని ఫాలో అయ్యాడు. సరే, తర్వాత గురువు రాహు సప్తమ దశమాధిపతి అయిన గురువు రాహుతో కలిశాడు. తర్వాత రవి నక్షత్రంలోనే ఉన్నాడు. గుడ్. రవి నక్షత్రంలోనే సింహంలో రవి లీడ్ చేసేస్తున్నాడు, అది మంచిదైంది. తర్వాత నెక్స్ట్ కుజ నక్షత్రంలో బుధుడు ఉండడం ఓకే, అది ఓకే. తర్వాత గురు నక్షత్రంలో చంద్రుడు ఉండడం నాట్ ఓకే అనమాట. సో బేసికలీ కుటుంబాధిపతి పోయాడు, సప్తమాధిపతి పోయాడు. మ్యారేజ్ లో అన్నా, కెరియర్ లో అన్నా, దానిలో అన్నా కూడా డిలే చేయడమా, అబ్స్ట్రక్ల్ ఇవ్వడమా చేస్తూ ఉంటది. మీకు ఏదైనా కనిపించిందా? కెరియరే కనిపించిందా? కెరియరే సార్. యాక్చువల్లీ నేను ఎక్కడైనా 1 year పని చేస్తే 6 months మళ్ళీ 1 year ఇంట్లో ఉండాల్సిందే సార్, ఎక్కడ పోయినా కూడా. ఓకే. సో అప్పుడు మ్యారేజ్ సస్టైన్ అవుతా ఉంటది. ఓకేనా? సో ఇటు సైడ్ పోతా ఉంటది అనమాట. ఏదో ఒక కుటుంబాధిపతి అది అయ్యాడు కదా, పంచమంలో ఉంది, అది చేస్తున్నాడు కదా. సరే, మీరు టీచింగ్ కోసం ట్రై చేస్తున్నారు, ఈ లగ్నానికి ఇది స్పాయిల్ అయ్యాడు కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది జనరల్లీ. కానీ ఇంతవరకు ఎందుకు రాలేదనేది మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు ఎందుకు రాలేదు, వస్తే ఇప్పుడు రావడానికి గల పాసిబిలిటీ ఏముందో చూద్దాం సార్. సో మరి ఒకసారి వెనక్కి వెళ్ళి మనం అర్థం చేసుకుందాం. ఓకే సార్. ప్రోగ్రెసివ్ 10th house 2 yearsకి యురేనస్తో ట్రైన్ అయ్యి తర్వాత నెక్స్ట్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతోంది. 2 బ్యాడ్ ఆస్పెక్ట్సే, ఎందుకంటే రెట్రోగ్రేడ్ రివర్సల్ ఆస్పెక్ట్స్. 2 yearsకి మెర్క్యూరీ వచ్చాడు. మెర్క్యూరీ స్టార్ లార్డ్ అనేవాడు. ఓకే, సాట్రాన్ సన్ స్టార్ లో ఉన్నాడు. సన్ కాదు, ఐఎమ్ వెరీ సారీ, యాక్చువల్లీ సాట్రన్, అది సన్ కాదు. సాట్రాన్ సన్ స్టార్ లో ఉన్నాడు. సన్ మెర్క్యూరీతో కలిసి ఉన్నాడు. ఓకే, లీడ్ చేస్తుంది ఎవరైతే అప్పుడు దశమాధిపతితో కలవడం వల్ల కుజుడుకి దిగ్బలం వచ్చింది కదా. సో కుజుడే మేజర్ గా లీడ్ చేస్తాడు. సార్ 1 second సార్. అయితే ఇప్పుడు ఇందులో ఈ కేపీలో ఈ సన్ సాటర్న్ సన్ స్టార్ లో ఉన్నాడు సార్. అదే మనం లహరి పోతే స్టార్ లో వస్తాడు. అవును, కరెక్ట్. మనం కేపీ ఫాలో అవుతున్నాం కదా, మరి కేపీ తాత ఫీల్ అవుతారు కదా. సో అదే సార్, మరి ఏది మనం కన్సిడర్ అనేది అది కూడా కొంచెం డౌట్ సార్. సన్ స్టార్ ఇది ఇట్లాంటి డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దశాభుక్తి ఉంటుంది కదా. సో ఇప్పుడు సాటర్న్ భుక్తి జరుగుతా ఉంది అనుకుందాం. సాటర్న్ స్టార్ లో ఎవరు లేరు. సో సాటర్న్ అనేవాడు స్టార్టింగ్ లోనే రిజల్ట్ ఇస్తున్నాడు. ఆ లగ్న డిగ్రీలది ఒక దశాభుక్తి మీద ఒక వీడియో చేసాం మనం. సో స్టార్టింగ్ లో రిజల్ట్ ఇస్తున్నాడు. ఆ లగ్న డిగ్రీలు దశానాడు డిగ్రీలు భుక్తి డిగ్రీలని ఫాలో అయ్యి మనం పర్సంటేజ్ కట్టి ఎంత పర్సంటేజ్ అయిన తర్వాత కదా. సో దాని ప్రకారం ప్లే చేస్తే మీకు సాటర్న్ ఎండింగ్ లో రిజల్ట్ ఇస్తున్నాడా, స్టార్టింగ్ లో రిజల్ట్ ఇస్తున్నాడా మీకు తెలుస్తుంది అనమాట. 20% లో వచ్చేసిందా, 90% అయినాక వచ్చిందా, మీరు పట్టుకున్నారనుకో, 2-3 పాస్ట్కి వెళ్ళి బుక్తులు టెస్ట్ చేశారనుకో, దెన్ యూ కెన్ బిలీవ్ ఇట్ ఈస్ ఇన్ సన్ స్టారా సాటర్న్ స్టార్. సార్ ఫలితాలే వచ్చినాయి నాకు. అంటే లాస్ట్ లో వస్తుందా సాటర్న్ వచ్చినప్పుడు? అవును సార్, అంతే. అది యాక్చువల్ ఇంకోటి శని మహాదశ కూడా మొత్తం కూడా నాకు ఈ శుక్ర ఫలితాలే కనిపించినాయి సార్. ఓకే, రైట్. సరే, మీరు చెప్పిన ఫాలో అయిన 2017 నుంచి సార్ నేను కూడా మీ. ఓకే, థ్యాంక్ యూ. సో అదే అట్లా వచ్చినప్పుడు, డౌట్ వచ్చినప్పుడు ఒకసారి ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఇట్లాంటి మూన్ లాంటివి ఉన్నప్పుడు ముందుకి రిజల్ట్ ఇచ్చేస్తాయి. అదే సాటర్న్ లాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఒక్కోసారి ఒక నక్షత్రపాతం ప్రోగ్రెస్ అయ్యేంత వరకు కూడా ఒకసారి ప్రీవియస్ రిజల్ట్స్ కూడా ఇస్తా ఉంటాయి అనమాట. అందుకే మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట అట్లాంటి. రైట్. సో నేను ఏమంటానంటే మీకు 2 years వచ్చినప్పుడు అక్కడ కొంత ఇబ్బంది, డిఫికల్టీ చెప్తాను. అక్కడ హెల్త్ ఎలా ఉంది, లేదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్, ఫ్యామిలీ అట్లాంటివి చెప్తాను. 2 years అట్లా 2 to 3 years ఏమైనా నెగిటివ్ గా పనిచేసిందా లేదా? ఎప్పుడు సార్? మీకు 1982-83 ఆ మధ్యలో మనం నెగిటివ్ రిజల్ట్, 81-83 మధ్యలో నెగిటివ్ రిజల్ట్ చెప్పాం. 1 year తర్వాత 2 and 3 years మధ్యలో హెల్త్ ఎలా ఉంది, ఫ్యామిలీ ఎలా ఉంది, అక్కడ కొంచెం నెగిటివ్ చెప్పాం. ఏమన్నా పనిచేసిందా లేదా? నేను పుట్టినప్పుడంట చాలా ఏడ్చానట సార్. చాలా మంది అసలు ఏమి తను బతకడం కష్టం అని చెప్పానట. నేను పుట్టినప్పుడు అయితే నాకు జరిగింది ఒక 3-4 months తర్వాత క్యూర్ అయిపోయినట. అంతే సార్, తర్వాత ఏం లేదు.
ఓకే ఓకే ఒక 3 ఇయర్స్ నేను పుట్టినప్పుడు 1980లో అప్పుడు చాలా ఏడ్చారు, కుక్క పట్టకుండా ఏడ్చారు. మా అమ్మ ఇప్పటికి చెప్తుంది. అదే తర్వాత ఒక పెద్ద ముసలమ్మ వచ్చి ఏమో చేసిందంటే సరే అంత చేస్తే అప్పుడు సెట్ సెట్ అయిపోయినా. ఓకే అంతే ఇక. రైట్. సో మళ్ళీ చూద్దాము. అది 3 ఇయర్స్ వరకు మనకి బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్పినాం కదా. ఆస్పెక్ట్ ఇది బేసికలీ లార్డ్ ఆఫ్ 6th లార్డ్ ఆఫ్ 8th ఇద్దరు కలిశారనమాట. ఓకే, సో టూ మెనీ దుస్తానా లార్డ్స్ యాజ్ వెల్ యాజ్ బాధక ఇస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ థర్డ్ హౌస్. అంటే మీకు షార్ప్ కమ్యూనికేషన్ కూడా, అంటే ఒకసారి గబాల్ని ఏదన్నా మాట అంటే ఎదుటోళ్ళు హట్ అయ్యేదానికి కూడా కారణమయ్యే కమ్యూనికేషన్ కూడా ఇస్తా ఉంటాడు. కనిపించిందా? అవును సార్, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను నేను. అంతే, అదే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల ఒకసారి ట్విస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో అది డిఫికల్టీ కాంబినేషన్, అది ఎట్లా లీడ్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఆ శనిల్ని 8th లార్డ్ అయ్యి మళ్ళీ 3rd లార్డ్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఈయన 6th లార్డ్తో కలిసినాడు. ట్రిక్కీగా ఉంది కాంబినేషన్. ఓకే, 3rd హౌస్ బలంగా ఉంది నెగిటివ్గా. సో ఒకసారి ఎలా ఫలితం ఇస్తుందో చూడాలి. రాహు గురువుతో కలవడం వల్ల ఈ సైన్ని మొత్తాన్ని 3rd హౌస్ అని మొత్తాన్ని కూడా రాహువే లీడ్ చేస్తున్నాడు అనమాట. అర్థమైందా? రాహువే లీడ్ చేస్తున్నాడు. సరే, ఓకే. రాహు గురుతో కలిసి ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు, కుజుడితో కలిసి నెగిటివ్ ఫలితాలు, శనితో కలిసి ఒక రకమైన ఫలితాలు, ఇలా రకరకాల ఫలితాలని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు క్రేజీగా. సరే, రాహువే లీడ్ చేయడం వల్ల కొంతవరకు ప్లస్సేలే, గురువు లీడ్ చేయకపోవడం వల్ల. చూద్దాము. కానీ అది 1 డిగ్రీ లోపు ఉంది కదా గండాంతర నక్షత్ర పాదంలో. అట్లా గండాంతర నక్షత్ర పాదంలో ఉంటే తొందరగా రిజల్ట్స్ ఇవ్వవు కదా, అది ప్రాబ్లం అనమాట. అవును సార్, నా లగ్నమే అట్లా ఉంది సార్. 29.45 degrees లో ఉంటది బుధుడు. లగ్నం 29 లో ఉందా? నేను మిథున బుధుడు లగ్నాధిపతి. ఓకే, అది ఓకే. తర్వాత చూద్దాం. తర్వాత ఆస్పెక్ట్ ఏముంది, ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరుగుతుంది. ప్రోగ్రెసివ్ ఇగో ఇది చూడండి మీరు, 88లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ వీనస్ జరుగుతుంది. అది రెట్రోగ్రేడ్ ప్లానెట్ కదా, రివర్సల్ రిజల్ట్ ఇవ్వాలి. మరి రివర్సల్ రిజల్ట్ కింద మీకు గురువులో రవి జరుగుతున్నాడు. రవి చంద్ర నక్షత్రం బాగానే ఉన్నాడు. సో కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినట్టు ఏమన్నా అనిపించిందా లేదా? 88, 89లో ఇంట్లో ఉన్నదానిలో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ లేకపోయినా న్యూట్రల్, పాజిటివ్గా చెప్పాలన్నమాట. మీకు ఏమైనా కనిపించిందా లేదా? అప్పుడు వరకు ఓకే సార్. అప్పుడు 89 పీరియడ్ ఓకే, ఇబ్బంది లేదు. ఓకే, తర్వాత మళ్ళీ ఇబ్బంది వచ్చినప్పుడు చూద్దాం. మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత సన్ స్క్వేర్ సాటర్న్ జరుగుద్ది కదా, చూద్దాం. దాని తర్వాత మళ్ళీ ఒక ఆస్పెక్ట్ వచ్చేసింది. 94లో ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్కి స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ నెటలు సాటర్న్తో కూడా స్క్వేర్ అవుతున్నాడు. 94, 95 మీకు 14, 15 సంవత్సరాల వయసు వచ్చింది. ఎగ్జాక్ట్లీ సాటర్న్ జరుగుతున్నాడు. మరి సాటర్న్ ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మింగ్ రిజల్ట్స్ ఇవ్వట్లేదని చెప్తాను. స్వభుక్తి పనిచేయట్లేదు, ట్విస్ట్ రిజల్ట్స్. సో ఫాదర్ హెల్త్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఛాలెంజెస్ చెప్తాం. మరి ఏమైనా కనిపించాయా లేదా? సార్ ఇవన్నీ 100% నిజము. కాకపోతే 93 సార్. ఎందుకంటే 93లోనే నేను 8th క్లాస్ మళ్ళీ చదివాను. అంటే 8th క్లాస్ నేను అంటే చిన్న 8th క్లాస్ 7th క్లాస్ వరకు నేను ఓకే నార్మల్ అన్నిట్లో పాస్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడే 93 మే నుంచి 94 నుంచి 95 మొత్తం చూసుకోవచ్చు అనమాట మనం. అర్థమైందా సార్? 93 అయితే కరెక్ట్ సార్. 93లో మా ఫాదర్ హెల్త్ బాగాలేదు. తర్వాత నేను నా ఎడ్యుకేషన్ బ్రేకప్ సార్. ఒక 1 year మళ్ళీ చదవమన్నారు. ప్లానెట్ అప్రోచింగ్ స్క్వేర్ లో ఇచ్చేస్తుంది అనమాట. 2 డిగ్రీల ముందు నుంచి కూడా రెడీగా ఉంటది రిజల్ట్ ఇవ్వడానికి. సాటర్న్ కూడా వచ్చేసాడు కదా, అది కూడా 93 సార్. 93, 94, 95 ఇవన్నీ ఏంటంటే ఇక తర్వాత మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్ ముందుకు వెళ్ళాలి. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా కూడా ఇంతే. ఓకే, మీకు క్రేజీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 10th హౌస్కి ఏదైనా ప్లానెట్ ట్రైన్ ఇస్తే మరి యురేనస్కి మళ్ళీ ట్రైన్ అవుద్దిగా, అప్పుడు పడిపోద్ది. అర్థమైందా? అన్ఫార్చునేట్లీ. ఓకే, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద చార్ట్. యురేనస్ రెట్రోగ్రేట్ 10th హౌస్ ట్రైన్ లో ఉన్నాడు. ఆయన మామూలుగా మూవ్ అవ్వడు. ఇప్పుడు పెద్ద గోల్ అనమాట ఇప్పుడు ఈ చార్ట్ లో. సరే సార్, అన్ని మనకే బంపర్ ఆఫర్లు అన్నీ ఉన్నాయి. అదే సార్, అది అన్ని లేటే సార్ నా లైఫ్ లో. ఇది ఒకటి కరెక్ట్ ఇన్ టైం లో జరిగింది అనేది ఏం లేదు, ప్రతిదీ లేటే. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. 2001లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చాడు కదా. సో ఇది కొంచెం ఉన్నదానిలో మీ చదువు సిచ్యువేషన్ ఏదైతే అది శనిలో శుక్రుడు జరుగుతున్నాడు. కొంత ఇంప్రూవ్మెంట్ స్టెప్ తీసుకున్నట్టు ఏమన్నా కనిపించిందా లేదా?
అప్పుడే సార్ 2002లో డిగ్రీ పాస్ అవుట్, డిగ్రీ డిస్టెన్స్ లో అయినా సరే డిగ్రీ పాస్ అవుట్ అయినాను. ఏదో రకంగా ముందుకెళ్ళింది సిచ్యువేషన్. అంతే సార్, అదే అవును కరెక్ట్. ఓకే, దాని తర్వాత మళ్ళా ట్రబుల్ వచ్చినప్పుడు చూద్దాం. అప్పటిదాకా చార్ట్ పర్వాలేదని అర్థం. ఓకే సార్ వెయిట్, మళ్ళీ మీకు 2005-2006లో ప్రోగ్రెసివ్ మార్స్ సాట్రాన్ మీద నెత్తో కంజాయింట్ అయ్యి యురేనస్తో సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఆ 2005లో యురేనస్కి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా ట్రైన్ ఇచ్చి పోతున్నాడు కదా. సో 2004 తర్వాత నుంచి 4, 5, 6 ఓకే, అంటే మూన్ బుక్త్ జరిగింది. మూన్ స్టార్ లాడు చంద్రుడు రాహు కాంబినేషన్ థర్డ్ హౌస్ కి. సో కుటుంబ ఆరోగ్యము, రిలేషన్షిప్, లేదన్నా ఏమైనా దూరంగా వెళ్ళారా, లేదంటే ఏదైనా విషయం అనుకున్నట్టు కాలేదా, ఏదైనా డ్రైవింగ్, హెల్త్, ఇవన్నీ కూడా మల్టిపుల్ ఏరియాస్ 2004-2006 నెగటివ్. 2004 కాదు కానీ 2006 అప్పుడు నా పీజీ కూడా అయిపోయింది సార్. పీజీ అయిపోయి ఎంఫిల్ పిహెచ్డి అనేది అది నేను మన ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూలో పోతుంది సార్. ఒకవేళ ఇంటర్వ్యూ పాస్ అయినా కూడా వెయిటింగ్ లిస్ట్ వచ్చి అది కూడా మిస్ అయింది సార్ నాకు. పోతుంది, అదే నెగటివ్ రిజల్ట్. ఎక్స్పెక్టేషన్ ఎగ్జామ్ రాస్తే పోతుంది, నెగటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే 2006 సార్, 2006లో మా ఫాదర్ హెర్నియా అయింది. ప్లస్ నాకు ప్రతి ఎంట్రన్స్ లో నేను పోయినాను 5లో 6. అవును, ఫాదర్ కి 2006లో హెర్నియా ఆపరేషన్ ఏదో జరిగితే దాని ముందు నుంచే పోతుందా హెల్త్, అప్పటికప్పుడే బిఫోర్ డే నెక్స్ట్ డే అవుతుందా, ఆ ముందు నుంచి జరుగుతూ ఉంటది ఆస్పెక్ట్, అర్థమైందా? అప్పటికి వచ్చి ట్రిగర్ అవుతుంది అనమాట. ఓకే కొంచెం అటు ఇటు, సరే కొంచెం అటు ఇటు ఉంది, పర్లేదు, ఓకే మేనేజ్ చేద్దాం. ఓకే రైట్. అంటే మీరు చెప్పిన ఇప్పుడు కరెక్ట్, అక్కడైనా కొంచెం ఇయర్ గ్యాప్ ఉంది కానీ ప్రిడిక్షన్ అయితే అవుతా ఉంది. ఓకే తర్వాత చూద్దాం. తర్వాత ఇదిగో ఈ ఆస్పెక్ట్ రిలీవ్ అయ్యి ముందుకెళ్ళినా కూడా అసలు 10th హౌస్ అపోజిషన్, మార్స్, ఇవన్నీ సరిగ్గా వెళ్ళలేదు. అంటే ఏంటంటే రేపొద్దున కెరియర్ లేట్ అవ్వడానికి ఏమేమి జరగాలో అన్ని జరుగుతుంటాయి అనమాట. ఇప్పుడు 2004 నుంచి 2008-9 వరకు అసలు మనం చెప్పేటట్టు అసలు పోట్లే చాటు 9-10 దాదాపు 5 ఏళ్ళు ఎగిరిపోయింది. అర్థమైందా? 5 ఏళ్ళు ఇట్లా చూస్తా ఉంటే ఏం జరిగిందా అని చూసే వరకు 5 ఏళ్ళు అయిపోయింది అనమాట. ఓకే దాని తర్వాత ఒక చిన్న అవకాశం వచ్చింది, గురుబుక్త్ వచ్చింది. గురువుకి రెట్రో ఎఫెక్ట్ ఉంది కదా. సో మ్యారేజ్ ఎప్పుడైంది? 2017 సార్. ఓకే చాలా లేట్గా అయింది. సో ఇక్కడ 10-11లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ కానీ, ఆపర్చునిటీ కానీ, ఉన్న దానిలో ఏదైనా చిన్న ఉద్యోగం కానీ ఏమన్నా ముందుకెళ్ళిందా? అది కూడా లేదా? 12 సార్, 12 అదే 10-12 గురుబుక్తే. ఓకే సో మళ్ళీ 2 years మళ్ళీ డిఫరెన్స్ వచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే అవును సార్, ప్రిడిక్షన్ అనేది అన్ని కరెక్ట్ చెప్తున్నా, కొంచెం ఈ టైంలోనే కొంచెం అవునవునవును, సర్లే దాన్ని అడ్జస్ట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్, దాని తర్వాత ఉద్యోగం అంటే ఏం ఉద్యోగం? అది టీచింగేనా? అవును సార్, అప్పుడు 2012-13లో నేను బీపీడీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేశాను. అప్పుడే 13లో ఒక స్కూల్, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అంటే దేనికి సంబంధించిన టీచర్ మీరు? అంటే ఇదే సార్, పిల్లలు డ్రిల్ మాస్టర్ ఉంటారు, ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించింది. ఓకే రైట్. ఓకే తర్వాత మెర్క్యూరీ కూడా వక్రించాడు ఇన్ గురు నక్షత్ర. గురువు ఆల్రెడీ వక్రించాడు కాబట్టి -*- క్యాన్సిలేషన్ అయింది. సరే సంతోషం. తర్వాత ఇంకేముంది? 12-13లో ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ మార్క్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఉద్యోగం ఓకే, ఇబ్బంది ఏమి నెగిటివ్గా చెప్పట్లేదు. ఓకే తర్వాత మళ్ళీ ఎక్కడ ఎలా పోతుంది? బ్యాడ్ ఆస్పెక్ట్ ఏం లేదు. మెర్క్యూరీ దశ వచ్చింది. ఓకే మెర్క్యూరీ వచ్చాడు, మెర్క్యూరీకి రెట్రో క్యాన్సిల్ అయింది కాబట్టి సేఫే. కాకపోతే గురువు అనేవాడు దుస్థానాలు ఆడుతూ ఇరుక్కుపోయాడు. అర్థమైందా? సో బుధ దశ అనేది దుస్థానాలు ఆర్ట్స్ 6, 8, 3 ఫలితాలు ఆల్ దుస్థానాలు ఆర్ట్స్. ఇఫ్ టూ మెనీ దుస్థానాలు ఆర్ట్స్ ఆర్ కనెక్టెడ్ టు ద దశ లార్డ్, హీ విల్ నాట్ పర్ఫార్మ్ వెరీ వెల్. ఓన్లీ డబ్బులు వస్తాయి, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఖర్చు పెట్టేసాం, అయిపోయింది. డబ్బులు వస్తాయి, ఖర్చు పెట్టేసాం, అయిపోయింది. ఓకే ప్రోగ్రెస్ అనేది ఉద్యోగం చేస్తున్న, ఉద్యోగం ఉన్న ప్రోగ్రెస్ ని చెప్పేదానికి లేదు. హెల్త్ బాగుంది అని అంటే దేవుడు అదృష్టంగా మనం చల్లగా చూసాడని అనుకోవాలి, అంతే. అర్థమైందా? సో ఇక్కడ ప్రాబ్లమే ఉంది దశలాడికి. ఓకే సో కాబట్టి మనము ప్రోగ్రెస్ చెప్పట్లేదు. ఇక అక్కడ అదే లెవెల్లో చాలా కాలం చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట సిచ్యువేషన్. ఓకే 14, 15 ఇవన్నీ కూడా ఏమీ చెప్పట్లేదు. 16 మళ్ళీ మీకు శుక్రభుక్తి వచ్చింది 15-18లో. మీకు ఏమి ప్రోగ్రెషన్లో ఆస్పెక్ట్ అంటూ ఏమీ రాలేదు. ప్రోగ్రెసివ్స్ అన్నే సెక్స్టైల్ ఇచ్చి పోతున్నాడు అంతే. ఓకే తర్వాత బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు.
16, 17 అంటే అదే శుక్రభుక్తిలో మీరు మ్యారేజ్ చెప్పారు కదా. సో శుక్రుడు కళత్ర కారకుడు, స్వక్షేత్రగతుడు అయ్యాడు, నక్షత్రలాదు చంద్రుడు అయ్యాడు, చంద్రుడు పంచమంలో ఉన్నాడు. కాబట్టి ఇది డీసెంట్, అర్థమైందా? ఉన్నదానిలో డీసెంట్. కారకుడు ఇచ్చాడు, జస్ట్ అలా తీసుకెళ్ళి అలా ఇచ్చాడు, అంతే తప్ప ఇచ్చాడు అంతే. అంతే. అంతేగాని మిరాకిల్ మ్యాజిక్ ఏమి చెప్పేది ఏం లేదు సార్. ఏమి లేదనమాట. ఓకే, సో ఓకే, అంత గ్రేట్ అని చెప్పను కానీ ఓకే, నడుస్తూ ఉంటుంది అంత. పంచమం ఉంది కదా, కొంత అదృష్టం, దాని ద్వారా కొంచెం ముందుకు వెళ్తుంది అంతే. తర్వాత ఏమి ఆస్పెక్ట్స్ లేవంటే మీరు సర్వైవల్ మోడ్ లో హెవీగా ఉన్నట్టు అనమాట. ఓకే, అసలు చాలా సార్, ఎంత అందరితో అవమానాలు సార్. అదే బాగాలేదండి. 3-8 అంటే అదే కదా, 3-8-6 అన్ని ఉన్నాయి కదా, అవమానాలే సార్. మీకు ఒక అవకాశం వచ్చిందండి 2021 లో. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ట్రైన్ నెటల్ యురేనస్ రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి ఇప్పుడు రివర్సల్ ఆస్పెక్ట్ జరగకుండా 2 రెట్రో అవడం వల్ల స్ట్రైట్ ఆస్పెక్ట్ ఒకటి జరిగింది. దీన్ని నేను మంచిగా చెప్తాను కాబట్టి నేను ఒక ఇంప్రూవ్మెంట్ మీకు లెర్నింగ్కి కానీ, ఆలోచన విధానానికి కానీ, మీకు పీపుల్తో ఉండే కమ్యూనికేషన్ కానీ ఈ 21-22 అనేది ఒక స్టెప్ తీసుకోవాలండి. తీసుకున్నట్టు ఏమైనా అనిపించిందా లేదా? 21-22లో ఏం లేదు సార్. అంటే మీరు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి ఏమన్నా ఆలోచన చేశారా? అవును సార్, అంటే చేస్తున్నాను, అదే ఉన్నాను. అది ఎప్పుడు చేస్తా ఉంటారు? ఇక్కడ ఏమన్నా స్పెసిఫిక్ గా చేశారా? సార్ నేను 2017లో అంటే మ్యారేజ్ అయిన 17లో ఒక ఎగ్జామ్ రాశాను సార్. అది 17లో ఎగ్జామ్ రాస్తే 23లో రిజల్ట్ వచ్చింది సార్. 23 ఎండింగ్ 24లో లాస్ట్ ఇయర్ రిజల్ట్ పెట్టారు. ఆ రిజల్ట్ 5-6 ఏళ్ళ మరి అన్ని ఇయర్స్ సార్. అదే సార్, 10 years బ్యాక్ ఉంది. అయితే ఆ 5-6 ఏళ్ళు ఎట్లా పెట్టినారంటే, మేము పోయి అక్కడ ధర్నాలు చేయడం, రిజల్ట్ పెట్టమని, తొందరగా మీరు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయమని ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేసి రిప్రజెంటేషన్ ఇస్తే సీఎం కు, గవర్నర్ కి, మంత్రులకు, వీళ్ళందరికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత పెట్టినారు. అది అందులో కొంచెంలో పోయింది, నాది 3-4 మార్కులతో పోయింది. ఓయో సారీ. సో అది ఇక్కడ మీ వర్క్ ఇదంతా నార్మల్ గా ఉంది, ఫ్యామిలీ అంతా నార్మల్ గా ముందుకు పోతా ఉంది. వర్క్ ఏం లేదు సార్. ఇక అప్పటి నుంచి 20 నుంచి 2 years కరోనా ఏం లేదు, ఇంట్లోనే ఉన్నాము. ఓకే, కరోనా ఎఫెక్ట్ కదా. ఉన్న తర్వాత ఎప్పుడైతే మిస్ అయిందో ఇక నేను ఏమైనా సరే ఒక్కసారి మాత్రం ఇక డూ ఆర్ డై అనే ఫిక్స్ అయిపోయినా సార్. ఇక ఫిక్స్ అయిపోయి ఇప్పుడు లాస్ట్ అటెంప్ట్ కాబట్టి ఓకే, ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నారా? ఇప్పుడు ఖాళీ సార్, రైట్ నౌ ఆల్సో ఖాళీ, ఎంటీ. సో ఆల్మోస్ట్ ఇక 4-5 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నట్టు. ఎగ్జాక్ట్ 4 years నుంచి ఖాళీ సార్. 4 years. మరి ఎట్లా మీకు సర్వైవల్, డబ్బులు ఎలా? సర్వైవల్ అదే సార్ చెప్తున్నా కదా సార్. ఇక ఎలా ఉన్నది ఎలా అంటే, ఇక ఫాదర్ రిటైర్డ్ ఎంప్లాయీ, మిస్సెస్ వాళ్ళు అంటే మా అంకుల్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే, వాళ్ళు సర్వైవల్ పరంగానైతే 5 గడుస్తున్నాయి అంతే, నడిపిస్తుంది అంతే. అంత ఇప్పుడు నేను జాబ్ కొట్టడం తప్ప నా ముందు ఏం లేదు సార్. ఒక్కటే ఏమి నాకు. కానీ మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఖాళీగా ఉండే బదులు మీరు ఎందుకు ప్రైవేట్ జాబ్ ఎందుకు ట్రై చేయలేదు? అదే సార్, ఇప్పుడు ప్రైవేట్ జాబ్ నాకు స్కిల్ లేదని కాదు, నాలెడ్జ్ లేదని కాదు, అంత ఓకే సార్. ఇప్పుడు పోయినా కూడా ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కాలేజ్ పోతే శాలరీస్ చాలా తక్కువ సార్ మాకు. అక్కడ ఏదో మళ్ళీ ఇంకోటి రాకుండా ఉండే కన్నా ఏదో ఒకటి రావడం బెటర్ కదా. అదే నేను ఆలోచించలేదు సార్. ఇక నేను ఫిక్స్ అయింది ఒకటే, అప్పుడు వస్తుందా రావాలి అంత చూడాలని ఒకటే ఉంది మరి. అందుకోసమే నేను అవును. ఇప్పుడు మీరు 24 hours లో మరి ఫుల్ టైం అదే పనిలో ఉంటారు కదా. ఇప్పుడు 3-4 hours చదివితే సరిపోదా? ఇది ఇంకా అన్ని అవర్స్ చదవాల్సిందే అంటారా? నాకు తెలియదు, అడుగుతున్నాను. అన్ని అవర్స్ చదవట్లేదు, డైలీ ఒక 4-5 hours. మరి అది మీరు జాబ్ చేస్తా కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు, కానీ 21-22 అనేది కంప్లీట్. అప్పుడు మా సిస్టర్స్, ఇద్దరు సిస్టర్లు దాదాపు ఆల్మోస్ట్ చావు దగ్గర పోయింది సార్. అది 2 years అయితే కంప్లీట్ జీరో అనేది. అది అంటే 23-24 ఖాళీ ఉన్నాను. ఓకే, సరే. అది సరే, చూద్దాం మళ్ళీ. అంటే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ కూడా సెక్స్టైల్ ఇచ్చి వెళ్తున్నాడు కదా, రెట్రోగ్రేడ్ రివర్సల్ ఆస్పెక్ట్. సో డెసిషన్స్ అనేవి సరిగా మూవ్ అవ్వనట్టు అనమాట. తర్వాత ప్రోగ్రెసివ్ చెప్తాను ఇక మళ్ళీ. ఇంకా ఆస్పెక్ట్ మళ్ళీ 2025 అండి. ప్రోగ్రెసివ్ 10th house ట్రైన్ నెటలో మార్చ్ జరుగుతుంది 2025కి. మళ్ళీ ఇది 2 ఏళ్ళు తేడా వస్తే నాకు తెలియదు కానీ, బట్ ఇక్కడ అయితే కానీ జరుగుతూ ఉంది ఆస్పెక్ట్. ఓకే, సో ఈ ఆస్పెక్ట్ అయితే మంచి ఆస్పెక్టే.
ప్రోగ్రెసివ్ సన్ కూడా 10th హౌస్కి ట్రైన్ ఇస్తుంది. ఇస్తే ఇదిగో ఈ సంవత్సరంలోనే నా లెక్క ప్రకారంగా ఈ బుధుడిలో గురువు ఏ బుధుడైతే ఖాళీగా ఉంచాడో, ఏ బుధుడైతే మనల్ని ఇన్ని రోజులు అట్లా చేశాడో, ఆ బుధుడిలో గురువు కారణం కదా, ఆ గురువు వల్లే కదా గురువు రాహు 6-8 లార్డ్స్. ఇస్తే ఈ గురువు 24 ఆగస్టు నుంచి 26 నవంబర్ లోపు ఇవ్వాలి. ఇవ్వలేదా అదే ఇక ఇవ్వడని అర్థము. ఇవ్వడని అర్థం. అప్పుడు నాకు ఏది ఉండదు. అదే ఇవ్వడనే అర్థము. ఇచ్చేదానికి అవకాశం ఉంది, దొరికింది. నాకైతే క్యాలిక్యులేషన్ దొరికింది. సో నేను దశాభుక్తిని కూడా ఫాలో అవుతున్నాను కాబట్టి ప్రోగ్రెషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రోగ్రెషన్ గురుభుక్తి ఏదైతే ఉన్నదో మీకు ప్రొఫెషనల్లీ ఇవ్వాలి. ఓకేనా? సో ప్రొఫెషనల్లీ ఇచ్చేదానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. మరి నేనైతే అదే క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, మార్క్స్తో ట్రైన్ అయింది 10th హౌస్, ఇది కూడా అయ్యిందనమాట. కాబట్టి ఐ బిలీవ్ ఇట్ షుడ్ వర్క్ అంతే. ఓకే, అంటే మార్స్ సన్ సార్ ట్రైన్ వచ్చింది ఏంటి? ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ ఎటల్ మార్స్ అనమాట. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ ట్రైన్, 2 ఆస్పెక్ట్స్ ఫామ్ అయ్యాయి కదా సార్. డబుల్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది, పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఫామ్ అయింది. సో నెగిటివ్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు మరి. ఓకే, పాజిటివ్ గానే ఉంది. ఇంతకుముందు కూడా మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తే జాబ్ కూడా వచ్చేది అనమాట. అర్థమైందా? సో ఇక రకరకాల ఫ్యామిలీ సిచ్యువేషన్స్, రెట్రోగ్రేషన్ ఆఫ్ మెర్క్యూరీ, దుస్థాన లార్డ్స్ కనెక్ట్ అయ్యాయి కదా. సో కాబట్టి అదే ప్రాబ్లం, దశ లార్డ్ ప్రాబ్లంలో ఉన్నాడు. బట్ శని భుక్తి ఈజ్ ఓకే. తర్వాత 10th హౌస్ ట్రైన్ తర్వాత ఇప్పుడప్పుడే బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏం లేదు. 10th హౌస్ అపోజిషన్ నెటల్ మూన్ వచ్చేదానికి ఇంకా టైం పడుతుంది. ఓకేనా? అప్పుడు 32లో అనమాట. అప్పటిదాకా ఏమి సీరియస్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు. ఓకే, సో లెట్స్ బిలీవ్ దిస్ షుడ్ వర్క్ అండి. ఇప్పుడు హలో, మ్యూట్ అయ్యారండి మీరు. లేదు సార్. హలో, ఎస్, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే అండి. సో నాది నా క్యాలిక్యులేషన్. సరే కానీ ఎన్ని మార్కులు వేస్తాం మనం ప్రిడిక్షన్కి? ఒక 5-6 వేసుకోవచ్చా? 7-8 వేసుకోవచ్చా? అవుట్ ఆఫ్ 10 సార్. 5 అన్నాను కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో కరెక్ట్ అయితే నాకు ఒక చిన్న డౌట్ సార్. ఫస్ట్ సార్, నేను ఇప్పటి వరకు 2000 నేను ఒక 5-6 స్కూల్స్ కాలేజీలో పనిచేసాను సార్. కానీ ఇక్కడ కూడా నా మిస్టేక్ అంటూ ఏముండదు సార్. నా లోపం లేకుండా కూడా నన్ను తొలగించేవాళ్ళు. అంటే నేను వేరే వాళ్ళ మిస్టేక్ కూడా నేను అడిగేది సార్. ఇప్పుడు నాకు బ్లేమ్ అయ్యేది సార్. నేను అంటే ఇక్కడ కూడా నా మిస్టేక్ వల్ల నేను క్యాన్సల్ కాలేదు, డ్రాప్ కాలేదు. వేరే వాళ్ళ కోసం కాజ్తో నేను బలైపోయాను. అవునవునవును. అంటే ఇక్కడే అట్లే సార్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అట్లా 4-5-6 సార్లు. ఎందుకు అట్లా జరిగింది అనేది అది దశమాధిపతి అసలు రెట్రో ఎఫెక్ట్ తీసుకొని క్యాన్సిలేషన్ లో లేడు కదా. అసలు ఉద్యోగమే ఉండకూడదు. అట్లాంటిది ఉద్యోగం వచ్చింది అని అంటే కొంతకాలం నడిచిందంటే గ్రేట్ అన్నట్టే కదా. అర్థమైందా? మ్యారేజే అవ్వకూడదు, మ్యారేజ్ అయ్యింది, గ్రేట్ అన్నట్టే కదా. సో గ్రేట్ ని మనం తీసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయంటే సగమే నీళ్లు ఉన్నాయనేది ఒక కాన్సెప్ట్, సగం దాకా ఉన్నాయనేది ఇంకో కాన్సెప్ట్. సేమ్ అట్లాంటిది సిచ్యువేషన్ మీద. అది మరి ఎందుకు సార్? 10th కి లైట్ పోయింది కదా. సో రెట్రో ఎఫెక్ట్ ఉంది కదా, అందుకోసమే డిలే మ్యారేజ్ ఇచ్చింది. తర్వాత సీక్వెన్స్ ఆఫ్ దశ ఇవన్నీ కూడా ఇష్యూ ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా దశలాడికి రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఉంది కదా. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెయిన్, బట్ దేర్ ఈస్ అ వన్ పాసిబిలిటీ ఆఫ్ యువర్ మీ సంకల్ప బలానికి కొంత అవకాశం ఉంది కాబట్టే నేను ప్రిడిక్ట్ చేశాను. లేదంటే కష్టమండి అని చెప్పి చేతులు ఎత్తేసేవాడిని. అర్థమైందా? ఇంతకుముందు రాకపోయేదానికి రీజన్స్ అవన్నీ కూడా దశలాట్ సరిగా లేకపోవడమే అక్కడ ప్లే అవ్వలేదు. అదర్వైజ్ చార్ట్ బలంగా ఉంటే ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ ప్లే అవ్వగానే ప్లే అయిపోతుంది. అర్థమైందా? అంటే నేను రెగ్యులర్ గా చార్ట్స్ చూస్తున్నా కదా, మీరు నన్ను కూడా అబ్జర్వ్ చేయొచ్చు. రెగ్యులర్ ప్రాక్టీస్ లోనే ఉన్నాను, నేను వదిలేయట్లేదు. రోజుకి కనీసం 1-2 చార్ట్లన్నా చూడకుండా ఉన్నాను, పడుకోలేను. సో కాబట్టి ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఎప్పుడైనా కానీ ఒక చార్ట్ ఒరిజినల్లీ స్టాండర్డ్ ఉంది అని అంటే టక్కున ప్లే కాగానే పనిచేస్తుంది. మామూలుగా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన చెప్తున్నది పని చేయట్లేదేమో అనుకుంటారు. కానీ ఆ చార్ట్ లో స్ట్రెంత్ లేదని ఆ సైడ్ లో ఆలోచించరు కదా. అర్థమైందా? సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఒకళ్ళ చార్ట్ బాగా చెప్పినట్టు వాళ్ళు ఫీల్ అయ్యేదానికి, ఒకళ్ళ చార్ట్ సరిగా చెప్పలేదని ఫీల్ అయ్యేదానికి అక్కడ చార్ట్ లో ఉన్న ఒరిజినల్ స్ట్రెంత్ అది నాట్ సీరియస్లీ ప్రాబ్లం విత్ ఆస్ట్రాలజీ స్కిల్ సెట్. సో ఓకే, నాకు కూడా స్కిల్ సెట్ సరిగ్గా లేదేమో, నేను నేర్చుకుంటానే ఉంటాను, ట్రై చేస్తానే ఉంటాను, అది వేరే విషయం. ఇప్పుడు 100 చార్ట్లో ఒక చార్ట్ ఫెయిల్ అయ్యాను, లేదంటే 1000 చార్ట్లో ఒక చార్ట్ ఫెయిల్ అయ్యాను. ఆ ఫెయిల్యూర్ని నేను ఎట్లా తీసుకుంటాను? తీసుకోను నేను. అదొక డేటా పాయింట్ గా పెట్టుకుంటాను. అదే ఒక 10 చార్ట్లో 3 చార్ట్లో 2 చార్ట్లో పోతున్నాయంటే దెన్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అని నేను రాసుకొని రీఫైన్ చేసుకొని మళ్ళీ ముందుకు పోతా ఉంటాను కదా. అర్థమైందా? సో డెఫినెట్లీ మనము శాంపిల్ డేటాని
తీసుకోవాలి. కామన్ డేటానే, సో పెక్యులర్ డేటానే, అట్లాంటి ఎన్నో రిపీట్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను, మీరు వచ్చి నాకు వివాహం అవుతుందా ఎలా ఉంటది అని అడిగారు అనుకో, బాబు దీనిలో వివాహం కష్టమే, కానీ శుక్రుడు స్వక్షేత్రగతుడు కాబట్టి నీకు కొంచెం అవకాశం ఉంది, ట్రై చెయ్యి, అనుకూలమైన టైం వచ్చినప్పుడు ట్రై చెయ్యి, గ్రేట్ అని చెప్పను. కాకపోతే నువ్వు ఎక్కువగా వైఫ్తో గొడవ పెట్టుకోవడం అట్లాంటివి చేయొద్దు, బ్యాలెన్స్డ్గా ఉండాలి, అట్లనే హెల్త్ ఆఫ్ ది వైఫ్ని కూడా జాగ్రత్త చూసుకోవాలి, ఇవన్నీ చెప్తా నేను. అర్థమైందా? సో బట్ మీకు తెలుసు మీ రియాలిటీ ఏంటిది అనేది, అర్థమైందా? తెలుసు సార్, ఒకటి బై గాడ్ గ్రేస్ ఓకే సార్. అదే సో సెన్సిటివ్ హెల్త్ అనే కార్నర్ ఉంటది కదా. లైఫ్ అనేది మనం ఆస్ట్రాలజరు మీరేం చూస్తారు, మీకు అయినంత వయసులో చూస్తారు, ఆస్ట్రాలజర్ ఏం చూస్తాడు, ఓవరాల్ బ్రాడ్ పిక్చర్ అది అక్కడ డిఫరెన్స్ వస్తుంది. అలా డిఫరెన్సెస్ ఉంటాయి. సరే, ఎనీవే మీరు అడిగిన దానికి ఆన్సర్ వచ్చిందేమో కానీ పెద్ద లెంది ఆన్సర్. రైట్, ఇంకా సార్ అదే సార్, ఇప్పుడు ఒక్కటే సార్, ఇప్పుడు నేను చివరి ప్రయత్నం ఉన్నా అదొకటి బాగుందని చెప్పా కదా సార్. ఇంకా అంటే ఇంకోటి వింశోత్తరి అనేది డేట్ లో కొంచెం తేడా ఉంది సార్, అంత అక్యురేట్ ఉంటుందా, లేకపోతే అది కూడా కొంచెం 1-2 months తేడా ఉంటుందా? మీరు అయినాంశం మారిస్తే 1 month తేడా వస్తుంది కదా మరి. ఇదే సార్ కేపీ, అంటే కేపీ నేను మైక్రో లెవెల్ డేట్స్కి వెళ్ళి ప్రిడిక్ట్ చేయాలని ఎప్పుడు కూడా ట్రై చేయను. ఓకే, సో మీరు ప్రశ్న జాతకం అట్లాంటివి యూజ్ చేసి, కేపీ ప్రశ్న యూజ్ చేసి మేము డేట్స్లో అట్లా ప్రిడిక్ట్ చేయొచ్చు, కానీ బట్ నేను ఎందుకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా డేట్కి మీకు ఉద్యోగం వచ్చేస్తుంది, లెటర్ వచ్చేస్తుంది, మెసేజ్ వస్తుంది, చూడండి రెడీగా ఉండండి అని ప్రిడిక్ట్ చేయడం అంత ఎక్సైటింగ్ ప్రిడిక్షన్ నాకు అవసరం లేదు. ఎందుకనంటే నీకు అది ఉద్యోగం ఉంటుందా, నువ్వు సస్టైన్ అయ్యి ముందుకు పోగలుగుతావు, అది నాకు కావాల్సింది. అర్థమైందా? ఇప్పుడు రవి యొక్క స్టార్ లార్డ్ చంద్రుడికి కనెక్ట్ అయ్యాడు, కారక ప్లానెట్ పైకి కనెక్ట్ అయింది. సెకండ్ ధనాధిపతి కనెక్ట్ అయ్యాడు, అది కొంతవరకు మంచిదే. ఓకే, కానీ అర్కస్తు పంచమహ అదొక రకమైన దోషం. సో అది ఒక గ్యాప్ అనమాట. సో కానీ ఇప్పుడు ప్రోగ్రెసివ్ సన్ బాగున్నారు కాబట్టి, ప్రోగ్రెసివ్ 10th house కూడా ట్రైన్ అవుతుంది కాబట్టి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము ట్రై చేయండి అని చెప్పింది. అదొకటి సార్. అంటే ఒకవేళ ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది, అంటే ఎందుకంటే సార్ ఓకే సార్, అంటే ఇంకా ఎట్లా ఉంటది, అంటే ఇదే ఫెయిల్యూర్స్ ఉంటుందా, మరి ముందు బుధుడైపోతుంది, కేతు వస్తాడు. ఇదిగో ఇక్కడ బుధ దశ నడుస్తా ఉంది, బుధ దశ తర్వాత నడిచేది కేతు దశ కదా. కేతు స్టార్ లో గ్రహాలు ఉన్నాయి కాబట్టి, కేతు స్టార్ లార్డ్ ఎవరు? కుజుడు. కానీ రాహు లీడ్ చేశాడు కదా. సో రాహు ట్రై టు గివ్ ద రిజల్ట్స్. రాహు ఈజ్ అసోసియేటెడ్ విత్ మెనీ ప్లానెట్స్, బట్ అఫ్ కోర్స్ రాహు ట్రై టు లీడ్ ద రిజల్ట్స్. సో హోప్ఫుల్లీ తృతీయ రాహు మంచిదే. ఓకే, కాకపోతే మనం ఇదే కమ్యూనికేషన్, కన్సల్టింగ్, టీచింగ్ దీనిలోనే ఉండాలి, అంతేగాని డబ్బులు పెట్టి అది చేయకూడదు అనమాట. ఏం లేదు, డబ్బులే లేవు, ఇంకా డబ్బులు పెట్టడానికి ఇక్కడ ఉన్నాయి. ఓకే, జస్ట్ చెప్తున్నాను అట్లా. సో కేతు ఈజ్ ఓకే, కేతు పాపగ్రహం తృతీయంలో ఉంటే పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది, ఉన్న దానిలో ఇస్తుంది. అర్థమైంది? ఆ రెట్రోగ్రేషన్స్ అవన్నీ ఉన్నాయి కదా, మీ సిచ్యువేషన్ మీకు అర్థమైంది కదా. సో కాబట్టి ఈ కమ్యూనికేషన్, టీచింగ్ రిలేటెడ్ గానే మనం పోతా ఉండాలన్నమాట. ఫిట్నెస్ లో మీరు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు కదా, సో దానిలో అదే సార్ ఉన్నది ఒకటే. అదే సార్, నేను డ్రిల్ మాస్టర్, అది నేను చేసింది అదే. అవును, ఎప్పుడు రాసేది కూడా అదే. రాయండి ఎందుకంటే శని కుజులు ఉన్నారు కదా, కాంబినేషన్ ఉంది, మీరు ట్రై చేయండి. హోప్ఫుల్లీ దట్ షుడ్ వర్క్. అంతే సార్, అదే ఒకటే ఉంది. నాకు ఒక ఐడియా ఏంటంటే, సో మీరు ఎందుకు మరి ఇప్పుడు ఈ ఫిట్నెస్ ట్రైనర్ గా కూడా ట్రై చేయొచ్చు మీరు ప్యారలల్లీ. అర్థమైందా? సో పార్ట్ టైం లాగానో అట్లా, సో అది కూడా మీరు ప్యారలల్లీ ట్రై చేయొచ్చు. రిలేటెడ్ టు ఫిట్నెస్ కదా, అటెందుకు చేయకూడదు ఆలోచించండి. ఈ అటెంప్ట్ అయిపోయిన తర్వాత సార్, అది ఏదన్నా అటెంప్ట్ అయిపోయిన తర్వాతనే, ఇది అయిన తర్వాత దాంతో పాటుగా అది వచ్చినాక కూడా ఇంకోటి కూడా చెయ్యండి, అది నేను చెప్పేది. సరేనా? ఓకే సార్. హ్యాపీయా? ఇంతకీ నాకు మార్కులు లేకుండా వెళ్ళిపోతున్నారు. మార్కులు యాక్చువల్గా మీరు ఇచ్చే ప్రిడిక్షన్ కు అవుట్ ఆఫ్ 10 9-10 వరకు ఇవ్వచ్చు సార్. కాకపోతే టైమింగ్ లో ఒకటే ఉంది సార్. అదే బర్త్ టైం మీరు 7:30 అన్నారు, నేను 7:18 వేసుకున్నాను. 2 years డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే, ఒక్కోసారి ఏంటంటే ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ అప్రోచింగ్ లో రిజల్ట్స్ ఇచ్చేయడం వల్ల వస్తూ ఉంటది. మీకు నెగిటివ్ ఫాస్ట్ గా ఇచ్చి పాజిటివ్ స్లోగా ఇస్తే నేనేం చేసేది, చార్ట్ని బట్టి. అర్థమైందా? నెగిటివ్ అప్రోచింగ్ లో ఇచ్చేస్తా ఉంది, పాజిటివ్ ఏమో ఇన్ టైం కి ఇవ్వట్లేదు. చార్ట్ లో ఉన్న అఫ్లిక్షన్ కారణంగా. సో నేను ఎట్లా 7:30 తీసుకొని చెప్పేది, లేకపోతే మొత్తానికి ప్రిడిక్షన్ వదిలేసి మీ ఎఫర్ట్ ఎట్లా మీరు చేస్తా అన్నారు కాబట్టి అది చేసుకుంటూ వెళ్ళిపోండి. లేదు సార్, మీరు చెప్పిన దాంట్లో ఏది కూడా తప్పలేదు సార్. 100% ఒక టైమింగ్ తప్పని చెప్తున్నాను సార్. అది చెప్తున్నా నేను. ఒక్కసారి వీక్ గా ఉన్నప్పుడు అఫ్లిక్షన్ ఉంది కదా, అఫ్లిక్షన్ ఉన్నప్పుడు ఒకసారి అట్లా ప్లే అవుతా ఉంటది.
ఓకే సార్, ఓకే, మీరు చెప్పే కరెక్టే. హోప్ఫుల్లీ ఇక నేను కూడా అదే పాజిటివ్ పెట్టుకొని ట్రై చేయడం అంతే. రైట్ అండి, ఆల్ ది బెస్ట్, నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.